ఖమ్మం జిల్లా వైరాలో చేపల కాంట్రాక్టర్ల అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. గిట్టుబాటు ధర ఇవ్వకుండా వేధింపులకు దిగుతున్నారని మత్స్యకారులు ఆరోపించారు. ఇదేంటని ప్రశ్నిస్తే భౌతిక దాడులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమపై దాడికి దిగిన చేపల కాంట్రాక్టర్ జిలానీపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని మత్స్యకారులు వైరా రింగ్ రోడ్ సెంటర్లో ఆందోళన చేపట్టారు. వైరా ప్రాజెక్ట్ మత్స్యకారుల ఆధ్వర్యంలో మత్స్యకారుడిపై జరిగినటువంటి దాడికి నిరసనగా ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని వ్యక్తం చేయడం జరిగింది. వైరా చెరువు కాంట్రాక్ట్ ఏదైతే ఉందో గత 9 నెలల క్రితం షేక్ జిలానీ అని చెప్పేటటువంటి వ్యక్తికి వైరా ప్రాజెక్టు కమిటీ వాళ్ళు అదేవిధంగా సభ్యులు వీళ్ళకి ఒక్కొక్క సభ్యుడికి 200 రూపాయలు ఇచ్చి వాళ్ళకి అగ్రిమెంట్ చేయడం జరిగింది. ఒక్కో సభ్యుడికి 200 రూపాయలు ఎరగా చూపెట్టి ఆ రోజు పోలేదు కాబట్టి ఆ 200 రూపాయలు తీసుకొని వాళ్ళకి కాంట్రాక్ట్ చేయడం జరిగింది. కాంట్రాక్ట్ చేసే ఒప్పందంలో భాగంగా మేము ఈ చెరువు నిండా చేపలు పోస్తాము, ఈ చేపలు పోసి మాకు సరికేయండి అనేటటువంటి విక్రయ ఒప్పందం జరిగింది. ఈ విక్రయ ఒప్పందంలో భాగంగా వాళ్ళు నీళ్లు పోసి చెరువులో చేపలు పోయకోకుండా నీళ్లు పోసి సభ్యుల్ని మభ్యపెట్టి వాళ్ళు 9 నెలల పాటు సభ్యుల్ని గువా నీళ్లు లేకుండా ఒడ్డు మీద ఉంచి వాళ్ళు ఈ యొక్క మళ్ళీ ఇప్పుడు చెరువులో దింపితే చేపలు ఉన్నాయన్న ఆశతోని ఒక్కో మత్స్యకారుడు 60,000 రూపాయలు పెట్టుబడి పెట్టి వాళ్ళు వేట తెచ్చుకోవడం జరిగింది. చెరువులో దిగిన తర్వాత ఒక్కో మత్స్యకారుడికి కనీసం 100 రూపాయలు కూడా చేపలు పడలేదు.